లాస్ట్ మ్యాచ్లో బెంగళూరు బుల్స్పై ఒక అద్భుతమైన విజయం సాధించి ఒక చక్కటి విన్నింగ్ స్ట్రీక్లో అయితే కొనసాగుతుంది. మన టైటాన్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్తో ఓడిపోయి ఈ మ్యాచ్లో అయితే దిగుతుంది. ఈ మ్యాచ్ రెండు టీంలకు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఈ రెండు టీమ్స్ కూడా పాయింట్స్ టేబుల్లో టాప్ 6లో ఉండాలంటే ఈ మ్యాచెస్ ఖచ్చితంగా గెలవాలి. ఈ మ్యాచ్ని ఈ రెండు టీమ్స్ కూడా ఓడిపోవడానికి ఇష్టపడవు. ఈ రెండు టీమ్స్ కూడా ఈ మ్యాచ్లో విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో వాళ్ళ స్థానాన్ని మరింత పటిష్టంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తారు. అదీ కాక మన టైటన్స్ ఈ సీజన్లో వరుస విజయాలతో టేబుల్లో టాప్లో ఉన్న టీమ్స్పై మన టైటన్స్ అద్భుతమైన ప్రదర్శన అయితే కనపడుతుంది. అంతేకాక ఆ టీమ్స్పై విజయాలు కూడా సాధిస్తుంది. మొన్న గుజరాత్తో జరిగినటువంటి మ్యాచ్లో మన టైటాన్ డిఫెన్స్ నుంచి అనుకున్నంత ప్రదర్శన అయితే చూడలేకపోయాం. ఆ మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ కారణం అదే. రేపు జరగబోయే మ్యాచ్లో మన టైటాన్స్ గెలవాలంటే డిఫెన్స్లోనూ రైడింగ్లోనూ ఒక అద్భుతమైన ప్రదర్శన అయితే కనపరచాలి. ఇంక ఈ మ్యాచ్లో మన పవన్ కుమార్ షరావత్ ఆడతాడా లేదా అన్న విషయానికి వచ్చేస్తే ఈ మ్యాచ్లో మన పవన్ కుమార్ షరావత్ ఆడే అవకాశమే ఎక్కువగా కనపడుతుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో చూసుకున్నట్లయితే మన